నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇది చెప్పాలంటే ఒక స్పెషల్ టాపిక్ అనమాట. ఇంతవరకు సెప్టిక్ ట్యాంకుల గురించి ఈ విధంగా అంటే ఇంత లోతుగా పరిశీలన చేసి చెప్పిన వారు ఎవరూ లేరు. ఇది మొట్టమొదటిగా మీరు వింటున్న విషయం అనమాట. ఇది జాగ్రత్తగా చూడండి, ఇది ఆచరిస్తే అందరికీ బాగుంటుంది అనమాట. ఏంటంటే సెప్టిక్ ట్యాంకు జనరల్గా వాయుమూల, ఆగ్నేయమూల వేస్తారు. మీరు ఏ సిద్ధాంతిని అడిగినా సెప్టిక్ ట్యాంక్ ఎలా ఆగ్నేయమూల వేసేయండి లేదా వాయుమూల వేసేయండి అంటారు. అయితే ఈ వాయుమూల వేయటం, ఆగ్నేయమూల వేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ప్రాక్టికల్గా చూస్తే వాస్తు శాస్త్రానికి పూర్తి విరుద్ధం అని తేలింది. ఆగ్నేయమూల కానీ వాయుమూల కానీ, ఈ వాయుమూల ఆగ్నేయమూల ఉండాలి తప్పితే ఆగ్నేయమూల వేయాలని మాత్రం, వాయుమూల వేయాలని మాత్రం వేయకూడదు. అది చాలా తప్పు అనమాట. అది మనం కొంతమంది చాలా ఫ్యామిలీస్ అంటే చాలా ఇళ్ళు పరిశీలించి వాళ్ళు పడుతున్న బాధలు ఇవన్నీ చూసి, వీరు పడుతున్న బాధలకి ఈ సెప్టిక్ ట్యాంక్కి సంబంధం ఉందా లేదా అనేది మనం కొంచెం లోతుగా వెళ్తే కేవలం ఒక 50% ప్రాబ్లమ్స్ ఈ సెప్టిక్ ట్యాంక్ వల్లే వస్తుందన్న విషయం మనకు అర్థమైంది. దానికోసం ఇప్పుడు మనం ఏం చేసామంటే, మన స్థలంలో ఎంతైతే మన స్థలం పొడవుందో, ఉదాహరణకి ఉత్తరం పక్క స్థలం అనుకున్నాం అంటే సెప్టిక్ ట్యాంకులు ఎక్కడ వేయాలంటే మన స్థలంలో 2 ప్లేస్లు ఉన్నాయి. మొదటిది తూర్పు ఆగ్నేయం, రెండోది ఉత్తర వాయువ్యం. అంటే ఉత్తర వాయువ్యం అంటే మన మూలలో వేయకూడదని అనుకుంటున్నాం కదా, వాయువ్యం పక్కనే వేయాలన్నమాట. వాయువ్యం పక్క ఎంత దూరం వదిలేసి వేయాలి, అలాగే తూర్పు పక్కన ఆగ్నేయంలో ఎంత దూరం వదిలేసి వేయాలి అనేది మనం ప్రధానంగా ఈ విషయం మీద చర్చించాలి. ఉదాహరణకి ఉత్తరం పక్క తీసుకుందాం. అంటే ఒక 40 అడుగుల స్థలం ఉంది అనుకుందాం. మన ఉత్తరం పక్కన 40 అడుగుల స్థలం ఉంటే ఈ 40 అడుగుల్ని 9 భాగాలు చేయాలి. 9 భాగాలు చేసి మొదటి 2 భాగాల్లో ఎట్టి పరిస్థితుల్లో ట్యాంక్ ఉండకూడదు. ఇప్పుడు మీరున్న ఇంటికి కూడా అట్లా ఉందేమో ఒక్కసారి మీరు టేప్ పెట్టి మెజర్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది. మొదటి 2 భాగాల్లో సెప్టిక్ ట్యాంక్ ఉంటే మీకు తీవ్ర ఆర్థిక నష్టాలు, ఆరోగ్య నష్టాలు, ఇంకా ఇతరత్ర అనేక సమస్యలు ఏర్పడే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అదే కోవలో దక్షిణ ఆగ్నేయంలో కూడా అంటే తూర్పు వైపు కూడా ఉదాహరణకి 40 అడుగులే ఉందనుకుందాం. 40 అడుగుల్లో కూడా 9 భాగాలు చేసి 9 భాగాల్లో దక్షిణం వైపు నుంచి 2 భాగాల లోపు అసలు ఎట్టి పరిస్థితుల్లో ట్యాంకు అంటే గోతులు ఉండకూడదు అనమాట అక్కడ. ఆ విధంగా అంటే దక్షిణ వైపు 2 భాగాలు, ఈశాన్యం వైపు 2 భాగాలు వదిలేసి మధ్యలో 4 భాగాలు ఏదైతే ఉందో అది తూర్పు భాగం అనుకుంటాం మనం. అంటే మనం సెప్టిక్ ట్యాంకు తూర్పు భాగం అంటున్నప్పుడు ఎక్కడ వేయాలి? మనం చెప్పుకున్నాం కదా, 9 భాగాలు చేసినప్పుడు 2 భాగాల్లో అసలు ఉండకూడదని. మనం ఏం చేస్తున్నామంటే 2 భాగాలు కాదు కదా, 2.5 భాగాలు కూడా వదిలేసి వీలైతే 3వ భాగం లేదా 4వ భాగంలో వేయాలి. అంటే దక్షిణ వైపు నుంచి ఆగ్నేయలో మీరు తూర్పులో సెప్టిక్ ట్యాంకు నిర్మాణం చేయాలనుకుంటే దక్షిణ వైపు నుంచి మొదటి 2 భాగాలు వదిలేయాలనుకున్నాం కదా, మీరు ట్యాంక్ వేయాల్సిన భాగం ఏంటంటే 3వ భాగంలో వేయచ్చు లేదా 4వ భాగంలో వేయచ్చు. మళ్ళీ 5వ భాగంలోకి వెళ్ళకూడదు. 5వ భాగం అంటే కరెక్ట్గా సెంటర్ పాయింట్ వచ్చేస్తుంది. 5వ భాగంలోకి వెళ్ళకుండా 3, 4 భాగాలు. అలాగే ఉత్తరంలో కూడా అంటే పడమర గోడ నుంచి, ఉత్తరంలో వాయువు పక్కన అన్నమాట, పడమర గోడ నుంచి 2 భాగాలు పూర్తిగా వదిలేసి 3వ భాగంలో కానీ 4వ భాగంలో కానీ అంటే మీరు సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేయాలి. అయితే ఈ 3వ భాగంలో కానీ 4వ భాగంలో కానీ ఉత్తర వైపు అయినా అవ్వచ్చు, ఆగ్నేయం వైపు అయినా అవ్వచ్చు. దానికి ఎదురుగా పిల్లర్లు కానీ లేకపోతే దర్వాజాలు కానీ అంటే వాకిళ్ళు దాదాపుగా ఆగ్నేయం పక్కన వాయువు పక్కన ఉండవు. ఏ ఇంటికైనా పొరపాటున ఉంటే అట్లాంటి ఇంటికి అట్లాంటి ద్వారాలకు ఎదురుగా ట్యాంకుల నిర్మాణం చేయకూడదు. అలా అంటే ద్వారాలు ఒకటే కాదు, జనరల్గా పిల్లర్లు వస్తాయి. ఆ పిల్లర్లకు కూడా అంటే 3వ భాగంలో తగిలితే 3వ భాగం వదిలేసి 4వ భాగంలో వేయండి, 4వ భాగంలో తగిలితే 3వ భాగంలో ట్యాంక్ తీయండి. అట్లా చేసుకుంటే శ్రేష్టం అనమాట. అయితే దీంట్లో ఇప్పుడు దాకా చెప్పుకున్న విషయాలు మీ అందరికీ తెలిసినవే, ఇది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది. ఇక్కడ మీకు ఎవరికీ తెలియని విషయం ఇంకొకటి ఉంది. ఇదేంటంటే జనరల్గా అందరూ ఏం చేస్తారు, సెప్టిక్ ట్యాంక్ కనుకనే 10 వరలు వేస్తారు, 12 వేస్తారు, కొంతమంది 16 వేస్తారు, ఇంకా కొంతమంది మేధావులు 20 వరలు వేస్తారు. ఏంటంటే ప్రతిసారి మనం క్లీన్ చేసుకుంటే ఎక్కడ కుదురుద్దండి, అది ఎప్పుడో ఒకసారి క్లీన్ చేసుకుని సరిపోద్ది, దానికోసం లోతు తక్కువ ఉంటే మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, ట్యాంకు నిండిపోద్ది, ఇట్లాంటి రకరకాల కారణాలు చెప్తారు. అంటే కొంతమంది సిమెంట్ ట్యాంకులు కడతారు,
కొంతమంది వరలేస్తారు. అంటే వరలంటే అడుగు అడుగు వరలు ఉంటాయి అనమాట. 3 అడుగులు వరలు ఉంటాయి, 4 అడుగులు ఉంటాయి, 5 అడుగులు ఉంటాయి. వాళ్ళ స్థలాలు అట్లా పరిస్థితులను బట్టి వాళ్ళకున్న కొలతలను బట్టి దాన్ని బట్టి వాళ్ళు ఎంత ట్యాంక్ కట్టాలని నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఈ లోతు విషయం వచ్చేసరికి ఎవరికీ అవగాహన లేదు. మీకు ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఈ సెప్టిక్ ట్యాంకు ఉపయోగం ఏమిటి? సెప్టిక్ ట్యాంకులో ప్రధానంగా మనం ఉపయోగించేది ఏంటంటే, మనం విసర్జించిన వ్యర్థ పదార్థాలు, అంటే పూర్తి నెగిటివిటీ ఉన్న పదార్థాలని మనం స్టోర్ చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం? 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు స్టోర్ చేస్తున్నాం. ఎక్కడ చేస్తున్నాం? వాయువులో గొయ్యిలు ఉండకూడదంటే వాయువులో గొయ్యి తీసి స్టోర్ చేస్తున్నాం. ఉత్తరంలో గొయ్యి ఉండకూడదంటే ఉత్తరంలో గొయ్యి తీసి స్టోర్ చేస్తున్నాం. అంటే గొయ్యి తీయటం అయితే ఒక అనర్థం. అంటే ఈ నెగిటివిటీ ఉన్న మెటీరియల్స్ని ఇంకా స్టోర్ చేయటం, ఇంకా 1కి 10 100 నెగిటివిటీ ఏర్పడుతుంది అన్నమాట దీనివల్ల. ఇప్పుడు పూర్వకాలంలో అంటే మనకి సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయాలంటే అనేక ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు మనకి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ వచ్చినాయి కాబట్టి సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయాలంటే ఒక్క అరగంట గంట టైం ఇస్తే సరిపోతుంది అనమాట. ఎవరికి ఇబ్బందులు లేవు. పక్కనింటి వారికి, ఇంతకుముందు పక్కనిళ్ళలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఒక అరగంట గంటలో అసలు మనకు తెలియకుండా కూడా మనకి అది వెంటనే క్లీన్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా లోతు ఎక్కువ పెట్టుకోకుండా ఒక 4 అడుగులు, మ్యాక్సిమం 6 అడుగులు, నేనైతే 4 అడుగులకు మించి నేను ఇచ్చిన ప్లాన్స్లో కానీ నేను ఎక్కడన్నా ఆల్టరేషన్స్ చేయించిన వాటిలో ఒక 4 అడుగులు మాత్రమే నేను తీస్తున్నాను. ఎందుకంటే మనం 4 అడుగులు 1 సంవత్సరం పాటు మనకి అది ఉపయోగించుకోవచ్చు. సంవత్సరంలో 4 అడుగుల ట్యాంకు నిండదు. 5 ఫ్యామిలీలు ఉన్నా 10 ఫ్యామిలీలు ఉన్నా కూడా ఆ ట్యాంకు 1 సంవత్సర కాలంలో నిండదు. అందుకనే మీరు ఏం చేస్తారంటే, ప్రతి సంవత్సరం మనం దసరాలకో లేకపోతే సంక్రాంతికో లేకపోతే ఏదో మన పర్వదినం అన్నప్పుడు ఇంటికి సున్నాలు వేయించుకుంటాం, ఇళ్ళన్నీ కడిగించుకుంటాం, అంతా శుభ్రం చేసుకుంటాం, స్థలం అంతా నీట్గా చేసుకుంటాం, గార్డెనింగ్ చేసుకుంటాం, అన్ని రంగులు వేసుకుంటాం, ఇవన్నీ చేస్తాం. సంవత్సరాలు పేరుకుపోయిన ఈ వ్యర్థ పదార్థాలు, అంటే దేశంలో, ప్రపంచంలో, అంటే ఈ సృష్టిలో ప్రతి ఎరువు దేనికో దానికి ఉపయోగపడుతుంది. దేనికి ఉపయోగపడని వ్యర్థ పదార్థాలు ఏముందంటే అది మనిషి నుంచి వచ్చిన ఎరువులు మాత్రం దేనికి ఉపయోగపడవు. అది కూడా పూర్తి నెగిటివిటీ ఉన్నది. సంవత్సరాల తరబడి మన ఇంటిలో, మన భూమిలో, మన ఇంటి కింద ఎన్ని సంవత్సరాలు నిలబెట్టుకుని ఆ నెగిటివిటీని మనం కాపాడాలి, తీసేయాలి కదా. అది ఎన్ని సంవత్సరాలు ఎందుకు ఉంచాలి? అందుకని అసలు ఎందుకు అంత లోతు తీసి స్టోర్ చేయటం? ఆ లోతు తీయటం వల్ల అనేక అనర్థాలు వస్తున్నాయి. సెప్టిక్ ట్యాంక్ లోతు వల్ల అనేక అనర్థాలు వస్తున్నాయి. అది వాయువుల్లో, ఆగ్నేయంలో తీయటం వల్ల ఇంకా రెట్టింపు అవుతున్నాయి. ఇవన్నీ కాకుండా ఇవన్నీ వదిలేసుకుని 10 అడుగులు, 12 అడుగులు, 16 అడుగులు, నేను ఇటీవల కాలంలో మొన్న ఖమ్మం విజిట్లో 20 అడుగులు తీశారు వాళ్ళు సెప్టిక్ ట్యాంకు. అన్ని కష్ట నష్టాలు వాళ్ళకి, అసలు ఏ విషయంలో కూడా హ్యాపీగా లేరు వాళ్ళు. అన్నీ ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయినాయి. ప్రతి విషయం, ఏ విషయం పట్టుకున్నా కూడా అది కష్టాలతోనే గట్టెక్కుతుంది తప్పితే వాళ్ళు ప్రశాంతంగా మాత్రం లేరు. వాళ్ళ పిల్లల చదువుల్లో కూడా వెనకబడిపోయారు, వ్యాపారాల్లో వెనకబడిపోయారు పెద్దవాళ్ళు, అనారోగ్యం, ఇట్లా రకరకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారు. వీటిలన్నిటికీ కారణం ఏంటంటే ప్రధానంగా సెప్టిక్ ట్యాంకులు. సెప్టిక్ ట్యాంకులు లోతు ఎక్కువ ఉండకూడదు, ఆ 2 భాగాలు లోపు ఉండకూడదు. ఇవన్నీ గమనించకుండా వాయువుల్లో సెప్టిక్ ట్యాంకులు, ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంకులు పెట్టి 4 అడుగులు 6 అడుగులు కాదని 12 అడుగులు 16 అడుగులు 20 అడుగులు పెట్టుకోవటం వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. మీరు మీ ఇంటికి ఏ పరిస్థితుల్లో అయినా సరే ఒకవేళ పొరపాటున సెప్టిక్ ట్యాంకు తప్పు ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా, ఏది 1-2 అడుగుల లోపు, 2 భాగాల లోపు ఉండకూడదు అనుకున్నాం కదా, 2 భాగాల లోపు పొరపాటున ఒక సగ భాగంలో, అంటే 1.5 భాగంలో సెప్టిక్ ట్యాంక్ పడినా మీరు 4 అడుగుల లోపు లోతుందనుకోండి, అసలు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అట్లా కాకుండా 8 అడుగులు, 10 అడుగులు, 16 అడుగులు, 20 అడుగులు తీయటం వల్లే ఈ అనర్థాలన్నీ జరగడానికి గల కారణం. కాబట్టి ప్రతి సంవత్సరం మనం పర్వదినానికి ఇల్లు కడుక్కుని ఇవన్నీ సున్నాలు వేయించుకుని, రంగులు వేయించుకుని అట్లా ఇల్లంతా శుభ్రపరుచుకుంటామో, అట్లాగే సెప్టిక్ ట్యాంక్ కూడా క్లీన్ చేయించుకోవటం ఒక విధిగా, ఆనవాయితీగా మనం చేసుకోవాలి. అది అట్లా ప్రతి సంవత్సరం ఆ విధంగా క్లీన్ చేసుకుంటే మన ఇంటిలో వాస్తు దోషాలు ఒక 50-60% పైగా మనం ఈ సెప్టిక్ ట్యాంక్ ద్వారానే వస్తున్నాయని అనుకుంటున్నాం కదా, అవి 50-60% మనం దాన్ని వదిలించుకున్నట్టే అవుద్ది. అంటే ఆ దరిద్రాన్ని 1 సంవత్సరంలోనే వదిలించుకున్నట్టు అవుద్ది. నెగిటివిటీని ఎన్నాళ్ళు మనం సంవత్సరాలు దాచుకుంటే ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో ఒక్కసారి గతంలోకి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుద్ది. ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏంటి, ఆ 2 భాగాల్లో ట్యాంక్ ఉంటే, అది కూడా లోతు ఎక్కువ ఉంటే ఎన్ని అనర్థాలు జరిగినాయి. ఒక్కసారి మీరు మీ ఫ్యామిలీ హిస్టరీ వెనక్కి వెళ్తే మీకే అర్థమవుద్ది.
కాబట్టి ఇటువంటి అనర్థాలు జరగకుండా ఉండాలంటే మీరు ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ నేను చెప్పిన విధంగా నేను చెప్పిన ప్లేస్లో పిల్లర్లలో గుమ్మాలు లేకుండా కరెక్ట్గా 3వ భాగంలో కానీ 4వ భాగంలో కానీ 4 అడుగుల లోతు మాత్రమే నిర్మించుకుని ఆ విధంగా మీరు సెప్టిక్ ట్యాంక్ పెట్టుకుంటే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ ఇంటి ఓనర్స్ కానీ ఇంట్లో రెంట్ కొన్న వాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా జీవించగలుగుతారు. నమస్కారం.